చెప్తారు. ఒకసారి కాంగ్రెస్ అడుగుదాం. చరణ్ కౌశిక్ గారు ఏమైంది? ప్రధానమంత్రిని కలవకుండా వీళ్ళందరినీ కలిస్తే ఏం లాభం? రేవంత్ రెడ్డి చాలాసార్లు ప్రధానమంత్రిని కలిశారు. కలిసినప్పుడు వేరే రిక్వెస్ట్లు, ఇన్నర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్, ఇంకేదో చెప్పారు కానీ బీసీ రిజర్వేషన్ ఎందుకు అడగలేదు సార్? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీతో చెప్తాం, బీసీలకు సంబంధించి కుల సంఘాలే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు. ధర్నా చేస్తే ఆ ధర్నాకు బీసీ సంఘాలు ఆహ్వానిస్తే ఆనాడు టీఆర్ఎస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీకి రాలేదు. పిలవలేదంటారు. మీరు ఎక్కడ పిలిచారంటారు? నేనే సాక్ష్యం పిలిచిన. గంగుల కమలాకర్ గారు లైన్ లో ఉన్నారు. ఆయన 424 మాట్లాడిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లైన్ లో తీసుకోండి. వారు ఫ్లైట్ టికెట్ తీసుకొని ఇప్పుడు గంగుల కమలాకర్ గారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్, అసెంబ్లీలో ఆయనే మాట్లాడారు. ఆయన విలువలేదని చెప్తున్నారు కదా ఆయన. జాగ్రత్త శ్రీనివాస్ గౌడ్ గారే సాక్ష్యము. వారు లైన్ ఉన్నా నేను లైన్ ఉన్నా. ఇక్కడ అక్కడ గంగుల కమలాకర్ లైన్ లో ఉన్నాడు. శ్రీనివాస్ గౌడ్ గారిని వారు ఆహ్వానించిన మాట వాస్తవమే కదా. శ్రీనివాస్ గౌడ్ గారిని ఆహ్వానించడం కాకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి వాళ్ళకి ఫోన్ చేసి మీ రిప్రజెంటేటివ్ ని పంపండి అంటే అయిపోద్ది కదా. వాళ్ళు కలవరు కదా. వాళ్ళు కమలాకర్ గారు మంత్రులకే కలవరు. కమలాకర్ గారు శ్రీనివాస్ గౌడ్ గారికి కాల్ వచ్చింది అంటారు. 10 ఏళ్లలో కేసీఆర్ నన్ను కలిసిన మమ్మల్ని కమలాకర్ గారు చెప్పనండి. శ్రీనివాస్ గౌడ్ గారి కాల్ వచ్చింది, చెప్పారు, గవర్నమెంట్ వచ్చి అని చెప్తున్నారు. అన్న శ్రీనివాస్ గౌడ్ ఈ శ్రీనివాస్ పిలుచుడు ఇది ఒక ప్రభుత్వం నడుస్తున్నాడు. ప్రభుత్వంలో శ్రీనివాస్ గౌడ్ పార్టీ లేడు. ప్రభుత్వంలో ఈ శ్రీనివాస్ గౌడ్ పార్టీ లేడు. ఆ పార్టీ ప్రభుత్వం మేము ఉన్నాం కదా. ముఖ్యమంత్రి లెటర్ రాయాలి కదా, మమ్మల్ని పంపుతారు కదా ఒక అఫీషియల్ ఎమ్మెల్యేలు అందరినీ, ఎంపీలను. ఈ శ్రీనివాస్ గౌడ్ అఫీషియల్ ప్రతిపక్షం అన్న ప్రభుత్వం ఎక్కడిది? అది వేరే అఫీషియల్. శ్రీనివాస్ గౌడ్ ఉద్యమ నాయకుడు. ఈ శ్రీనివాస్ గౌడ్ చెప్తా శ్రీనివాస్ గౌడ్ అత్తరు కావచ్చు, కానీ ముఖ్యమంత్రి లెటర్ వస్తే మా డెలిగేషన్ మొత్తం వస్తాయి కదా. వెరీ ద లెటర్, గవర్నమెంట్ ప్రొసీజర్ కదా అది. చరణ్ కౌశిక్ గారు, ఇప్పుడు మీరు గవర్నమెంట్ నడుపుతున్నారు, ధర్నా ముఖ్యమంత్రి చేశారు. ఒక నిమిషం. ధర్నా ముఖ్యమంత్రి చేసినప్పుడు ప్రభుత్వం తరఫున అఫీషియల్ గా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ అయినా ఇగో ఇది చేస్తున్నామని చెప్పి అఫీషియల్ గా లెటర్ రాయాలి కదా అధికారికంగా. భరత్ గారు, ఇక్కడ అసలు ధర్నా చేసింది, ధర్నా నిర్వహించింది బీసీ సంఘాలు. అరే బీసీ సంఘాలని తెలంగాణకు సంబంధించిన బీసీ సంఘాలంతా ఢిల్లీలో చంద్రబాబు ధర్నా చేస్తే ఆ ధర్నాకు అన్ని పార్టీలు ఆహ్వానిస్తే బీఆర్ఎస్ పార్టీ భారతీయ రాలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదే సీఎం రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మొత్తం ఢిల్లీ పోయింది కదా. ఢిల్లీపై మద్దతు ప్రకటించి ధర్నా ప్రభుత్వ తరపున చేయలేదు. ప్రభుత్వ తరపున కాదు కదా. జాతిరశీలను అడగండి. బీసీ సంఘాల నుంచి కండక్ట్ చేసినాం ప్రభు. ఒక కాంగ్రెస్ కాదు, ఆ రోజు 42 మంది పార్లమెంట్ సభ్యులు వచ్చారు. 19 రాజకీయ పార్టీలు వచ్చినాయి పార్లమెంట్ లో ప్రాతినిధ్యం ఉన్న వాళ్ళు. కానీ మా కేసీఆర్ గారి డైరెక్షన్ లేక, కేసీఆర్ గారి పర్మిషన్ లేక అక్కడ ఏమనుకుంటాడు, వాళ్ళు ఫ్లైట్ టికెట్ తీసుకున్న కూడా రాలే. ఢిల్లీలో ఉన్నటువంటి ఎంపీలు కూడా రాలే. మేము అడిగితే కాంగ్రెస్ వాళ్ళతోటి మేము వేదిక పంచుకోమన్నారు. మరి ఇప్పుడు పోయి కూర్చుందామంటే ఎట్ట కూర్చుంటారు? ఇప్పుడు మన కమలాకరణ ఇప్పుడు పోయి కూర్చుందాం ప్రధానమంత్రి దగ్గర, వీళ్ళని తీసుకురా వాళ్ళని తీసుకురా అంటే ఇప్పుడు ఎట్లా షేర్ చేసుకుంటారు వేదికని? ఒక్క నిమిషం చెప్పండి కమలాకర్ గారు. నేను ఒకటే, శ్రీనివాస్ గౌడ్ గారు ఎవరు? ఉద్యమ నాయకుడు, పార్టీ సంబంధించిన. గవర్నమెంట్ ఉన్నది ముఖ్యమంత్రి గారు, లేకుంటే అక్కడ పొన్నం ప్రభాకర్ ఒక లెటర్ మా కేసీఆర్ రాసి మీ డెలిగేషన్ పంపుకుంటే రానప్పుడు మేము దోషపెట్టాలి. బట్ ఫోన్లో చెప్తాము, దాన్ని ప్రతిభకు చెప్తా అంటే మేము గవర్నమెంట్ ఉన్నామండి, ఎమ్మెల్యేలమండి. ఒక గవర్నమెంట్ పిలిచే పద్ధతి అది కాదు కదా. అంటే నీకు చిత్తశుద్ధి లేదన్నట్టే కదా. శ్రీనివాస్ గౌడ్ నేను చెప్పిన అంటాడు. శ్రీనివాస్ గౌడ్ ఎవరు? ఉద్యమ నాయకుడు, ప్రోగ్రామ్ వచ్చి ముఖ్యమంత్రి. కమలాకరణ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది మన మధ్యన. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేసిన ధర్నా వేరు, బీసీ సంఘాలు చేసిన ధర్నా వేరు అన్న. మీరు అనేదేమో వాస్తవం. మీరు అనేది కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసినప్పుడు, ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు మిమ్మల్ని పిలవాలి. కానీ మేము ధర్నా చేసినప్పుడు మిమ్మల్ని పిలిచినమే రాలేదు. నేను ఫస్ట్ చెప్తున్నా అదే, ముఖ్యమంత్రి గారు ధర్నా చేశాడు, మమ్మల్ని ఎందుకు తీసుకోలేదు? మాకు మాట ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు, లేదు ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తా అని. నేను డిమాండ్ అదే అంటున్నా, మీ గురించి అంటలేను. ముఖ్యమంత్రి గారు మమ్మల్ని తీసుకోపోతే అయిపోవాలా? రాలేదు, భారతీయ జనతా పార్టీ రాలేదు. మేము కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వం మీ చేసిన పిల్లలు పిలుస్తాం. మీరుగా ఫస్ట్ సార్ బీసీ సంఘాలు ఇండిపెండెంట్ చేసినప్పుడే మీరు రానప్పుడు, మీ మద్దతు ప్రకటించినప్పుడు మీరు ప్రభుత్వం తరఫున మీరు అసెంబ్లీలో బిల్లు పాస్ అయితే ఐకార్ చేసి వెళ్ళిపోతారు. మీరు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ లో అండ్ అసెంబ్లీలో మీరు ఎట్లా పిలుస్తారండి? నాకు అర్థం కాదు. మీరు ఒక మంత్రి, మీరు ఇట్లా మాట్లాడితే ఇప్పుడు ఏంటి వే ఫార్వర్డ్ ఏంటి? చరణ్ కౌశిక్ గారు,
ఇప్పుడు ఇవాళ ఎల్లుండి ఉంది, ఇవాళ సుప్రీంకోర్టు అయితే మెరిట్స్ లోకి వెళ్ళలేదు, మెరిట్స్ లోకి వెళ్లకుండా ఇక్కడ డైరెక్ట్ గా హైకోర్టులో కేసు ఉండగా ఎట్లా ఫైల్ చేస్తారని చెప్పి డిస్మిస్ చేసింది. ఒకవేళ రేపు హైకోర్టులో ఆగితే ఏంటి వే ఫార్వర్డ్ ఏంటి? సార్, కాంగ్రెస్ పార్టీ దగ్గర ఎంపెరికల్ డేటా ఉన్నది. 88 కోట్ల పేజీలకు సంబంధించిన సమాచారం ఉంది. బీసీలు తెలంగాణ రాష్ట్రంలో 56.33% ఉన్నప్పటికీ 47% మాత్రమే రిజర్వేషన్ ఇచ్చిర్రు. అంటే వెనుకబాటు, రాజకీయంగా వెనుకబాటుతనం ఆధారంగా మాత్రం రిజర్వేషన్ ఇచ్చిర్రు. తెలంగాణ రాష్ట్రంలో 3 చట్టాలు చేసిర్రు, ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, ఒక జీవో తీసుకొచ్చారు. చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈ రోజు సుప్రీంకోర్టులో 3 అడ్వకేట్లను పెట్టింది. రేపు హైకోర్టులో కూడా ఖచ్చితంగా సమర్థవంతంగా నిలిపేయడం కోసం, అదేవిధంగా మంచి నిపుణులైనటువంటి అడ్వకేట్లను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంగేజ్ చేయబోతా ఉంది. ఖచ్చితంగా చట్టం ప్రకారం ప్రయత్నంలో ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా ముందుకు పోతా ఉంది. హైకోర్టులో గెలుస్తున్న పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఏమైనా కింది మీదకైతే ఎక్కడి వరకైనా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఒక ఓసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో కులగన్న చేసి సమర్థవంతంగా డెడికేషన్ కమిషన్ కావచ్చు, అదేవిధంగా 42%, గతంలో 34% ఉంది కదా సమైక్య రాష్ట్రంలో, ఓన్లీ 8% మాత్రం పెంచితేనే తెలంగాణ. జయలలిత చేసినట్టు చేస్తే అయిపోయేది కదా. జయలలిత కూడా ఓసీ ముఖ్యమంత్రి, ఓసీ ప్రధానమంత్రితో వెళ్లి ఆమె చేయించుకుని భారతదేశంలో బీసీలకు రిజర్వేషన్ కల్పించిన వాళ్ళే ఓసీలు. అదే మరి అట్లా రేవంత్ రెడ్డి కూడా అలా మొదటిసారి మండల కమిషన్ 9th షెడ్యూల్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నట్టు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవాలి. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, యూపీఏ కానీ, ఇండియా కూటమి కానీ లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఓబీసీలకు సంబంధించిన జనాభా లెక్కల సేకరణ చేసుకోవచ్చని చెప్పి 1961లో కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. దాని ప్రకారం లెక్కలు తెరిచారు. దాని ప్రకారమే ముందుకు పోతా ఉన్నాం. చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది కాబట్టి జనగణలో కులగన్న చేసిరు. ఖచ్చితంగా కేంద్రం మీద పోరాటం చేసుడే సాధించే క్రమంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విరామం లేకుండా ముందుకు పోతా ఉంది. మీరు చూస్తా ఉన్నా, ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ అయినా, జీఎస్టీ స్లాబులు తక్కువ చేసినా, జనగణలో కులగన్న ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందని మాత్రమే కేంద్ర ప్రభుత్వం దిగి వస్తా ఉంది. ఖచ్చితంగా చట్టసభలో రిజర్వేషన్ వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసుకుంటది. దానికి రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఇండియా కూటమి కూడా అన్ని పక్షాల మద్దతు ఉన్నది. ఖచ్చితంగా న్యాయపరంగా కూడా అన్ని ఏ చిక్కులైనా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. దాని అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద బద్దగాల్చి మీద ఇచ్చే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. జనగణలో కులగన్న నమోదు చేసుకోలే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. అదేవిధంగా అసెంబ్లీలో బిల్లు పాస్ అయితే వాకౌట్ చేసి వెళ్ళిపోతారు, కౌన్సిల్లో వాకౌట్ చేసి వెళ్ళిపోతారు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద అఖిల పక్షాన్ని తీసుకోండి, లేకపోతే జంతర్ మధ్య ధర్నా చేస్తే మనం పిలిచిరా అని చెప్పేసి ఏకంగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలా. చిత్తశుద్ధితోటి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా నిజాయితీగా చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉన్నారు. ఖచ్చితంగా అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంటే బీసీలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు హైకోర్టులో స్టే వస్తే ఈ రిజర్వేషన్స్ అయ్యేంత వరకు మీరు ఎన్నికలు వాయిదా వేస్తారా, లేకుంటే 42% పార్టీ పరంగా ఇస్తారా? సార్, హైకోర్టులో స్టే వస్తే ఇంకా డబల్, ఇప్పుడు హైకోర్టు సంబంధించిన ఇంకా సుప్రీంకోర్టు పోవచ్చు, తర్వాత హైకోర్టు కూడా చాలా బెంచెస్ ఉంటాయి. ఈ బెంచ్లలో తెలియదు కదా. ఖచ్చితంగా హైకోర్టు డివిజన్ బెంచ్, హైకోర్టు విచారణ డివిజన్ బెంచ్ చేయబడుతుంది. హైకోర్టు సింగిల్ జడ్జి ఏం లేదు, డివిజన్ బెంచ్ మీదనే కదా. డివిజన్ బెంచ్ రేపు వచ్చే డివిజన్ బెంచ్ తర్వాత మళ్ళీ డైరెక్ట్ గా సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ పోవచ్చు కదా మనం. లేదా సింగిల్ బెంచ్ ఉంటే డివిజన్ బెంచ్ పోవచ్చు తప్ప మళ్ళీ డివిజన్ బెంచ్ వచ్చిన తర్వాత ఇంకా అంతకంటే ఎక్కువ పోవడానికి లేదు. డైరెక్ట్ గా వెళ్తే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఫుల్ బెంచ్ ఉండదా హైకోర్టులో? ఫుల్ బెంచ్ డివిజన్ బెంచ్ అంటేనే అది కదా. డివిజన్ బెంచ్ అంటేనే ఇద్దరు జడ్జిలు ఉన్నప్పుడే అది క్లియర్ గా అవుతుంది. అంతకంటే వెళ్ళడానికి అవకాశం లేదు. సింగిల్ జడ్జి ఉంటే డివిజన్ బెంచ్ పోవచ్చు. నెక్స్ట్ ఫర్దర్ గా న్యాయపరంగా ఏ విధంగా ముందుకు పోతే ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ నిలబడే అవకాశం ఉండదు. అంతవరకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. దానిలో భాగంగా నిపుణులైనటువంటి న్యాయవాదులను, దేశవ్యాప్తంగా ఉన్న చట్టాలు కావచ్చు, దేశవ్యాప్తంగా గతంలో తీర్పులు కావచ్చు, ఎప్పటికప్పుడు అదే కాకుండా ఇప్పుడు చూస్తా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా అసెంబ్లీని యూనిట్గా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఏదైతే రిజర్వేషన్ ను పెరగడానికి అవకాశం ఉంటుందో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ ఏదైతే మన ఎంపీటీసీ కావచ్చు, జడ్పీసీ కావచ్చు, సర్పంచ్ సంబంధించినటువంటి ఎంపరికల్ డేటా నిరూపించే ప్రయత్నంలో ముందుకు పోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా చట్టం ప్రకారం ఖచ్చితంగా అదే కోర్టులలో అదేవిధంగా బీసీలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. ఓకే. సో ఫైనల్ గా ఇప్పుడు మీరు